హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి పాస్తా చేయి మమ్మీ, పాస్తా తీసుకెళ్తా అన్నది. పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పాస్తా అతుక్కోకుండా ఉంటుంది. పాస్తా ఉడికిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత టమాటా, ఇంకా ఉప్పు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి పాస్తా వేసి కలుపుకోవాలి. నేనైతే చిల్లీ సాస్, ఇంకా టమాటా సాస్, పాస్తా మసాలా కూడా వేసుకున్నానండి. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదండి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటే టేస్టీగా ఉండే పాస్తా రెడీ అండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. లాస్ట్లో నిమ్మకాయ కూడా వేసుకొని తినొచ్చండి.